సో, అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనీవిని ఎరుగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానెల్ విత్ ఎ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్. అంటే అందరిని తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాజ్ ఇవాల్టి రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, ఇట్స్ పవర్. అంటే యూ నో ద డీటెయిల్స్ మోర్ దెన్ మీ వాట్ వి డిడ్ అన్నది. సో నో. బట్ ఈస్ దేర్ ఎ ఛాన్స్ దట్ యూ విల్? ఐ స్పెండ్ 6 months దాంట్లో. అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ ఆల్వేస్ అంటే ఐఎమ్ టూ స్ట్రెచ్డ్ అంటే ఫ్రమ్ మై బిజినెస్ అంటే ఫిలిమే కాదు. I'm making a very significant investment in real estate. 4-5 smart cities or satellite townships build చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా? So yeah, Okay. I recently acquired quite a bit of land in very good neighborhoods. So అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే. it's as a business. అంతే. అంటే I found a very good land. First ఒక 200 acres కొన్నాక then I acquired another 300 over there in the proper neighborhoods అంటే సిటీ ఇది where the new cities are డెవలపింగ్. అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు. అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది. మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎనఫ్ అంటే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయంటారు. ఇంకా పనులు కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు. పెట్టుకోలేను కూడా. బట్ వీటన్నిటికీ ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్? ఏదండి మీడియా హౌస్ ఉండడం అనేది అవసరం లేదా? You know the media, that cannot be a business. It doesn't fit into me unless I don't know if I come across something. As of today, no. As of today, nothing. Right. So విశ్వ గారి మరి మీరు యూఆర్ వెరీ సింపుల్ పర్సన్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో ఆఫ్ యూ. అదే భోజనం, అదే ఎంత చేసినా. సో వాట్ ఈస్ యువర్ డ్రైవ్ టు మేక్ మనీ ఫార్? అంటే డబ్బులు సంపాదిస్తే సమస్యలు తీరిపోతాయి అంటారు. సరే, సమస్యలు తీరిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి ఒక మనిషి? అంటే నేను I started as a software engineer and అవును. I just went with a very simple luggage. So I never had a desire I want to be this అన్న. I find my way and do అంతే. సో అంతేగాని ఎలాగైనా సంపాదించాలని వాట్ ఐ క్యాన్ డూ అనే ఐ డూ. బట్ సార్, ఎలా అక్కడి నుంచి ఇంత దూరం ఎలా వచ్చారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్, మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఊర్లో వాళ్ళు కానీ దే మస్ట్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంత అనుకోవట్లేదు నేను, బట్ ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఇట్స్ జస్ట్ అంటే నాకు ముందున్న ఆపర్చునిటీస్ని హౌ టు లెవరేజ్ అన్నది somehow I got that skill. So and I'm lucky to అంటే I keep working. అంటే నేను I work 90 to 100 hours a week and I multitask. So ఎక్కడ సార్ మీ స్కూలింగ్ అండ్ మీ ఇదంతా ఎక్కడ జరిగింది కంప్లీట్లీ? నా స్కూల్ అంతా ఆదోని అండి. ఆదోని అప్ టు మై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇన్ బళ్ళారి. సో యూ డోంట్ సీ మీ టు బి ఎ వెరీ అంటే ఫ్యాన్సీ అంటే ఐ కూడా చేంజ్డ్ అంటే నా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఐ స్టే సింపుల్. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటారు. ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮಾತಾಡೋಕೆ ಬರಲ್ಲ. ಬರಲ್ಲ, ಅದು ಸಾಕಲ್ವಾ? బాగుంది, ఆ మాత్రం మాట్లాడారు సరిపోయింది సార్. అంటే అదని తెలుగు కన్నడ ప్లేస్ అండి. అవును, కలిసి మిక్స్ హిందీ తెలుగు కన్నడ. మా దగ్గర లాట్ ఆఫ్ వీవర్ కమ్యూనిటీ, పద్మశాలి సకులశాలి అంటారు, అంటే మరాఠీ కూడా మాట్లాడతారు మా దగ్గర. అవునవును. వి హావ్ అట్లీస్ట్ 4-5 లాంగ్వేజెస్ ఫెమిలియారిటీ. సో ఆ రోజు మీరు అనుకుని ఉంటారు ఒక టీజీ విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్ అవుతారు. యాక్టర్ చూసే చాలా ప్లేస్ నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? యాక్టర్ ని దగ్గర నుంచి చూసే చాలు. దట్ ఇస్ అంతే కదా. సో యు రియల్లీ అరైవ్డ్ యాక్చువల్లీ. మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి ఒక రెండు మూడు మూల సూత్రాలు మీకు బాగా ఉపయోగపడినవి ఫర్ యువర్ జర్నీ టు బీ సక్సెస్ఫుల్. వన్ ఈస్ యూ సెడ్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఐ ఫాలో ద రూల్ బుక్ అన్నారు as much as possible. ఇంకా what else has helped you to become who you are today? See, there are two things అండి. One is perseverance అంటారు. Never give up, keep your learnings and keep attempting. బట్ దెబ్బలు తగులుతుంటే ఏం చేస్తారు? ఎవరైనా లైట్ తీసుకోవాలా? వస్తుంటే పోతుంటాయి. మీకు అంటే మీకు ఫిల్మ్ వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆ రోజు ఏం చెప్తారు? బాధపడిపోతారా? లేకపోతే తప్పు క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి, 3-4 కోట్లు పోయాయి? 4 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు క్యాజువల్గా చెప్పారు కానీ ఇంటర్వ్యూలో, డబ్బులు పోవడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. ఆర్ యూ థింక్ ఐ విల్ మేక్ ఇట్ బ్యాక్ అగైన్ అంటారా? సంపాదించిందని చెప్పొతుందండి. వాట్ ఐఎమ్ ఎర్నింగ్ ఓన్లీ ఐఎమ్ లూజింగ్. అంతే కాబట్టి పర్లేదంటారు. అది అంటే
దిర్ ఇస్ ఆల్వేస్ అఫోర్డబిలిటీ అన్నది ఉంటుంది, సస్టైనబిలిటీ అని. ఒకసారి ఇట్ గోస్ బియాండ్, అప్పుడు యూ నీడ్ టు బి కాషియస్. అది రెండోది యూ షుడ్ బి ఏబుల్ టు సీ సంబడి ఐ టు ఐ. అవును 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 సో దట్ కమ్స్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అండ్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్ అన్నది. అంటే 100% అన్నీ చెప్పకపోవచ్చు, బట్ ఐ టు ఐ చూడడానికి కావాల్సిన క్రెడిబిలిటీ ఉంటే చాలు, ఉంటే చాలు. అంటే నిజాయితీ ఉంటే చాలు. రైట్. నిజాయితీ అన్న అదే యూనిట్ గెయిన్ ద అదర్ పర్సన్ ట్రస్ట్.